దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనము. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. దేవుడు మనతో కూడా ఉంటే ఇంకా మనకి దిగులెందుకు, భయం ఎందుకు, చింతలెందుకు? మన జీవితంలో ఎలాంటి మార్పులు సంభవించినా ఈ యుగము సమాప్తి అయ్యే వరకు, అంతమైపోయే వరకు నేను మీతో ఉన్నాను అని దేవుడు మనతో చెప్తుంటే ఇంకా మనం వేటిని గురించి భయపడాల్సిన పని మనకు లేదు. రేపేం జరుగుతుందో అని రేపటిని గురించి మనము దిగులు పడుతూ ఉండాల్సిన అవసరం కూడా లేదు. జీవితంలో సంభవించే మార్పులు, సంఘటనల గురించి భయంగా కనిపెట్టకు. నువ్వు దేవునికి చెందిన వాడివి గనుక ఆయన వాటన్నిటి నుండి నిన్ను విమోచిస్తాడన్న నిరీక్షణతో ఎదురు చూడు. ఇప్పటిదాకా నిన్ను ఆయన కాపాడాడు. ఆయన చేతిని గట్టిగా పట్టుకొని ఉండు. అన్ని ఆపదలలోనూ క్షేమంగా నడిపిస్తాడు. నువ్వు నిల్చోటానికి కూడా శక్తి లేకుండా ఉన్నప్పుడు తన చేతుల్లో నిన్నెత్తుకుంటాడు. రేపేం జరుగుతుందో అని దిగులు పడకు. నిన్ను ఈ రోజంతా కాపాడిన నీ నిత్యుడైన తండ్రి రేపు, రాబోయే అన్ని రోజుల్లోనూ నిన్ను కాపాడతాడు. నిన్ను శ్రమ నుండి తప్పిస్తాడు, లేక శ్రమను భరించే శక్తినిస్తాడు. నిబ్బరంగా ఉండు. ఆందోళనకరమైన ఆలోచనలని, ఊహల్ని కట్టిపెట్టు. యెహోవా నా కాపరి. ఒకప్పుడు నా కాపరి కాదు, మరెప్పుడో నా కాపరి కాదు, ఇప్పుడు యెహోవా నా కాపరి. ఆదివారం, సోమవారం అన్ని రోజుల్లో ఆయన నా కాపరి. జనవరి నుండి డిసెంబర్ దాకా ఇక్కడైనా, చైనాలోనైనా, శాంతి కాలంలోనైనా, యుద్ధంలోనైనా, సమృద్ధిలోనైనా, కరువులోనైనా యెహోవా నా కాపరి. నీకోసం మౌనంగా ఏర్పాట్లు ఆయనే చేస్తాడు. పొంచి ఉన్న వలలో నువ్వు పడకుండా నీ మార్గదర్శి ఆయనే. ఆయన సంరక్షణలో ఉన్నావు నీవు. నీకోసం ఏర్పాట్లు తప్పకుండా చేస్తాడు. నిన్ను విస్మరించడు. దేవుని విశ్వాస్యతలో నిశ్చింతగా ఉండు. ఆయనలో నీవు వర్ధిల్లుతావు. నీకోసం మౌనంగా ఏర్పాట్లు చేస్తాడు. అవి ఆశ్చర్యకారకాలైన అనురాగ బహుమతులు, కనీవిని ఎరుగని అద్భుతాలు. నీకోసమే వాటిని చేశాడు. నీకోసం మౌనంగా ఏర్పాట్లు చేస్తాడు. తండ్రి సంరక్షణలో కేరింతలు కొట్టే పాప ఆయన ప్రేమలో మరెవరికీ వంతు లేదు. నువ్వే ఆయనకి ఇష్టడవు. నీ విశ్వాసం దేవుని గురించి ఎలా అర్థం చేసుకుంటే ఆయన అలాగే ఉంటాడు. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు నాయన. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో ఉన్నానని సెలవిచ్చావు నాయన. నువ్వు మాతో ఉంటే చాలు నా తండ్రి. ఎలాంటి పరిస్థితులనైనా మేము ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని మీరు మాకు అనుగ్రహించగలరు తండ్రి. యెహోవా నా కాపరి. అవునయ్యా, మిమ్మల్ని మేము కాపరిగా చేసుకుంటే మాకు చాలు నా తండ్రి. అన్ని పరిస్థితుల్లో మీరు మాతో ఉంటే మమ్మల్ని నడిపించమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.